అందుకుంటా గానీ ఆ నూనె పై మీద ఎక్కించి ఫస్ట్. ఎక్కిస్తా, అందుకుంటా. నువ్వు మాత్రం లగ్గం గ్రాండ్గా చేయాలి అడిది. పొయ్యి వెలిగిస్తా, అన్ని చేస్తా, నువ్వు మాత్రం లగ్గం గ్రాండ్గా చేయాలి. నువ్వు నేను చేయనని చెప్పాను అలా. ప్రాసెస్ అన్న తర్వాత కొంచెం టైం పడుతుంది. మన వంట అయితే చేసేసి ఇక దాని గురించి మాట్లాడాలి. చేద్దాం ఖచ్చితంగా చేద్దాం. నీ ఫ్రెండ్ నేను హెల్ప్ చేయకుండా ఉంటానని చెప్పి అందుకు ఆ సామాన్లు మంచిగా ఏది చేసినా బాగా పద్ధతిగా చేద్దాం. లేచిపోయి తీసుకుని పెట్టదు అంతే. ఇవాళంతా వీధి వంటలు. రోడ్డు మీద చేయలేండి పెట్టు. రోడ్డు మీద ఎక్కువ తినే బ్యాచ్. అట్లా అంటున్నావా? బేసిన్ అందుకో చెప్తా. అక్కడ బేసిన్లో ఈ 4 పదార్థాలు వేసాయి: మైదా, మొక్కజొన్న పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 4 కలిపి కొంచెం నీళ్ళు వేసి జారుగా చేస్తే పన్నీర్ ముక్కల్లోకి అది వేస్తాం. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం. ఓకే, నాకు అర్థమైంది. మన కోటింగ్ మజ్జి పిండి లెక్క చేయాలి. కోటింగ్ పర్ఫెక్ట్. ఒక 1/2 చెంచా ఉప్పు వేయాలి. మొక్కజొన్న పిండి అంతే. మైదా, మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా ఉప్పు. కొంచెం అయి ముందు. నాకు అర్థమైపోయింది, ఇక నేను చూసుకుంటా కదా. స్ట్రీట్ వంట అంటే, వీధి వంటలు అంటే రోడ్డు మీద మనకు దొరికేటిదని అర్థం కదా. బాగా ఈ సేమ్ గ్రేవీతో, సేమ్ మెథడ్తో మనం ఇప్పుడు పన్నీర్తో చేస్తున్నాం కదా 65. అవును. కొంతమంది ఆలుగడ్డలతో చేస్తారు, కొంతమంది కాలీఫ్లవర్తో చేస్తారు. ఏ కూరగాయలతో చేయొచ్చు ఇది. మన వెజిటేరియన్స్కి కొంచెం 65 తక్కువ అంటారు. అవును, రకరకాల వెజిటేబుల్స్ వేసి చేయొచ్చు. నువ్వు ముందు బాగా కలిపి పిండి చేయి, ముందు తర్వాత మాట్లాడదు. అది కూడా కనిపెట్టింది నువ్వే కదా. ఓకే, బాగా కలిపి. ఇది ఇందులో ఏమంటావా? అంతే. ఇందులో ఏమంటావా? పన్నీర్ ముట్టుకోవద్దు. పన్నీర్ పైన వేసేది అంతే. జాగ్రత్తగా ముంచి డీప్ ఫ్రై చేసాడు. వేసానా? రెండు విడతల్లో తీ. జాగ్రత్తగా తీ. మూకుడు వేడి నూనె వేసాయి. ఒకటేసారి దీంట్లో వేసేయాలన్నా? వేసాయి. అవన్నీ వరుసగా వేసుకుంటూ రావాలి. ముందు జీలకర్ర వేసేస్తున్నాం. మరి ఇప్పుడు 2 మిరపకాయలు సార్. అల్లం తురుగు, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, కొంచెం వేగని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మొత్తం వేసేయాలన్నా? వేసే. 1.5 చెంచాలు ఉప్పే.
కరివేపాకు వేసేయాలనా? పొయ్యి కట్టేసే. ఈ మసాలా దినుసులన్నీ వేసాయి. ముందు మిరియాలు, ఇదే కదా చెప్పుకుంటూ పోతా. మిరియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా. ఒకసారి కలుపు. ఓకే, గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్, నిమ్మ రసం. పెరిగి ఇంతగానే వేయాలనా? వేయాలిగా. ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. మీకు అనిపిస్తే ఎలా వద్దు. ఒక్క ఉడుకు రావాలి అంతే, అంటే పొయ్యి వెలిగించాలని అర్థం. ఒక్క ఉడుకు రాగానే ఆ స్టీల్ పాత్ర పక్కన పెట్టుకో. పోయి కట్టే, ఆ స్టీల్ గిన్నెలోకి బదలాయించు. పన్నీర్ వేసి కొంచెం కొత్తిమీర. పన్నీర్ ముక్కల, పన్నీర్ 65 గ్రేవీ రెడీ అయిపోయింది. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి మెత్తగా కలుపుకొని మసాలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వేసి వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, గ్రీన్ చిల్లీ సాస్, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు బాగా మరిగించుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ 65 గ్రేవీ రెడీ.